హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెక్ మహీంద్రా కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మంత్లీ మనకు 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తే మంత్లీ 20,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. ఇక చూడండి మనకు జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హైరింగ్ అలర్ట్ టెక్ మహీంద్రా ప్రీమియం ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి జాబ్ రోల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మరి హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇక చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ ఇమ్మీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. ఎవరైతే మేము ఇమ్మీడియట్గా జాయిన్ అవుతాం అనుకుంటారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మినిమం మీకు అట్లీస్ట్ 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అది ఏ జాబ్లో అయినా పర్లేదు. మీకు మినిమం 6 months వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక టెక్ మహీంద్రా కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక క్వెరీస్ని మీరు అర్థం చేసుకునేసి ఆ యొక్క క్వెరీస్కి అయితే మీరు బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా మీరు ఇక కంపెనీ కస్టమర్స్కి అయితే కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి ఎవరైతే విల్లింగ్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంక్లూడింగ్ మనకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు కస్టమర్ సపోర్ట్, అదేవిధంగా ఇన్బౌండ్ ప్రాసెస్, ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్, BPO వాయిస్, కస్టమర్ కేర్, ఇన్బౌండ్ కాల్స్, డొమెస్టిక్ కాలింగ్, కస్టమర్ హ్యాండ్లింగ్. ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి షుడ్ హ్యావ్ ల్యాప్టాప్ విత్ వర్కింగ్ వెబ్కామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ అదేవిధంగా వెబ్కామ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అట్లీస్ట్ i5 ప్రొసెసర్ అండ్ ఆర్ అబోవ్ ఇన్ ద ల్యాప్టాప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 8GB ర్యామ్ ఇన్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. దీంతో పాటు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలి. మినిమం 30 Mbps స్పీడ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే యాక్టివ్ నాయిస్ కాన్సలేషన్ హెడ్సెట్ అయితే ఉండాలి. పవర్ బ్యాకప్ అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాకేజ్ అండ్ అదర్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీనే అప్ టు 2.1 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్
సాలరీ 20,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక సాలరీతో పాటు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు పిఎఫ్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ అవైలబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌ టు అప్లైలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. గైస్ ఫస్ట్ అయితే మీరు హెచ్ఆర్ రిక్రూటర్స్ని అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ డైరెక్ట్లీ షేర్ యువర్ రెజ్యూమ్ టు హెచ్ఆర్ అఖిల్ వర్మ అని చెప్పేసి మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్స్ అయినా చేయొచ్చు, లేదా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే వాట్సాప్ అయితే చేసేసేయండి. సో మెయిన్గా మనకి ఇక్కడ వాట్సాప్ చేయమని చెప్పారు రెజ్యూమ్, కాబట్టి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఇక నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. అలాగే దీంతో పాటు ఇన్ కేస్ మీరు ప్రీవియస్గా టెక్ మహీంద్రా కంపెనీలో వర్క్ కనుక చేస్తున్నట్టయితే సో ఆ యొక్క ఎంప్లాయ్ ఐడి కూడా మెన్షన్ చేయండి రెజ్యూమ్లో అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తున్నట్టే, వర్క్ చేయకపోతే ఫ్రెషర్స్ అయితే జస్ట్ మీరు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. వన్స్ మీరు యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ఢిల్లీ ఎన్సీఆర్ అనమాట. బట్ మనకు రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింప్లీ ఇక్కడ ఫస్ట్ మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని హెచ్ఆర్ రిక్రూటర్స్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారో సో ఇక నెంబర్కి అయితే షేర్ చేసేసండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అప్లై అయితే చేసుకోండి సేఫ్ సైట్ కోసము. సో మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మీకు ప్రొఫైల్ అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి అదేవిధంగా మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి సో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హైరింగ్ అలర్ట్ టెక్ మహీంద్రా అని చెప్పేసి ఇలా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ చేసేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది, మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.